చంద్రుడి చుట్టూ యాత్రను ముగించుకుని ఆర్టెమిస్ 2 వ్యోమగాములు భూమికి సురక్షితంగా చేరుకున్నారు. అయితే నాసా చేపట్టిన ఈ ఆర్టెమిస్ 2 యాత్రకి సంబంధించి మరింత విశ్లేషణని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఎన్ శ్రీ రఘునందన్ కుమార్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. రఘునందన్ కుమార్ గారు నమస్కారం అండి. రఘునందన్ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఐ కెన్ హియర్ యూ. ఓకే సార్, ఇప్పుడు ఈ ఆర్టెమిస్ 2 కి సంబంధించి మొత్తం చంద్రుడి చుట్టూ తిరిగి మొత్తం ఫోటోలన్నీ సేకరించి దిగ్విజయంగా కూడా భూమిపై ల్యాండ్ అయింది. అదేవిధంగా దానికి సంబంధించి నలుగురు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారంటూ కూడా నాసా ప్రకటించింది. ఈ ఆర్టెమిస్ 2 యాత్రకి సంబంధించి మీరు ఏం చెప్తారండి? అవునండి, ఇది చాలా ఒక బృహత్ కార్యం కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే మన మన ప్రేక్షకులు అందరికి ఇప్పటికే ఫాలో అవుతున్నారు, వీళ్ళందరికీ తెలుసు. ఈ నెల 1 ఏప్రిల్ ఆర్ మన భారత కాలమాన ప్రకారం చూస్తే 2 ఏప్రిల్ నాడు ఈ ప్రయాణం మొదలైంది. అంటే SLS అనే ఒక వాహక నౌక ద్వారా ఒరాయన్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ లో కూర్చున్న ఈ యొక్క నలుగురు వ్యోమగాములు చంద్రుడి వైపు యాత్రను మొదలుపెట్టారండి. సో ఆ ప్రస్థానం మొదటగా ఈ SLS ఏమో ఈ ఒరాయన్ స్పేస్ క్రాఫ్ట్ ని భూమి కక్షలోకి చేర్చిన తర్వాత అక్కడ నుంచి ఈ ప్రయాణం మొదలైందని చెప్పుకోవచ్చు. సో అలా 2 సార్లు భూమి చుట్టూ చెక్కలు కొట్టిన తర్వాత ఇది ఈ యొక్క ఒరాయన్ స్పేస్ క్రాఫ్ట్ అంటే ఈ నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ స్పేస్ క్రాఫ్ట్ మొన్న 6వ తారీఖు నాడు చంద్రుడి చుట్టూ ఇలా తిరిగి ప్రయాణం మొదలైందని చెప్పుకోవచ్చు అండి. సో అలా 6 ఏప్రిల్ నాడు ఏం జరిగిందంటే, ఇప్పటిదాకా ఏ మానవ సహిత మిషన్ చంద్రుడి దగ్గరికి వెళ్ళిన ఏ మిషన్ కూడా వెళ్ళని ఒక రికార్డ్ ని అది చెప్పడం జరిగింది. అంటే సుమారుగా 4,07,000 కిలోమీటర్లు అనేది మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి వెళ్ళడము ఎంత ఆసక్తికరంగా ఉన్నదో ఈవెన్ రిటర్న్ కూడా అంతే ఆసక్తికరమైనది, క్లిష్టకరమైనది అనేది ఇవాళ మనము ఈ అప్డేట్స్ చూస్తే మనకి తెలిసిందని చెప్పుకోవచ్చు అండి. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ చాలా వాళ్ళు సేఫ్ గా తిరిగి రావడం అనేది ఒక గొప్ప విషయమే. ఎందుకంటే దగ్గర 50 సంవత్సరాల తర్వాత, 5 దశాబ్దాల తర్వాత ఒక చంద్రయాత్రని నాసా వాళ్ళు చేపట్టడం, అందులో 4 వ్యోమగాములు, అందులో ఒక మహిళ ఉండడం, అది కాకుండా ఇప్పటి వరకు అయితే అమెరికన్సే వెళ్ళారు చంద్రయాత్రకి, అందులో ఒక కెనడియన్ కూడా వారు ఇందులో తీసుకెళ్ళడం, ఇంకా చెప్పాలంటే చాలా చాలా థింగ్స్ ఈ మిషన్ లో జరిగినాయని చెప్పుకోవచ్చు అండి. కానీ మొత్తానికి సేఫ్ గా తిరిగి రావడం మాత్రం చాలా క్లిష్టకరమైన పరిస్థితుల్లో బాగా ఎగ్జిక్యూట్ చేశారు నాసా వాళ్ళు. రఘునందన్ గారు, ఇటు చందమామపై ఇటు మానవ కార్యకలాపాలను పెంచే లక్ష్యంతోనే ఇటు అమెరికా ఈ అంతరిక్ష యాత్రను చేపట్టినట్లు కూడా తెలుస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా మానవ సహిత యాత్రలు మరి కాస్త పెరిగే అవకాశం ఉందండి? డెఫినెట్ గా ఉందని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే అపోలో మిషన్స్ లో 5 దశాబ్దాల క్రితం ఏదైతే ఈ మిషన్స్ చేపట్టారో అప్పుడు ఏంటంటే అమెరికా రష్యాకు మధ్య ఉన్న అంటే ఒకరిపై ఒకరు పైచేయి చూపించుకోవడానికి ఆ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇంకా చెప్పాలి అంటే కేవలం వెళ్ళడానికి ప్రయత్నం చేశారు అప్పుడు. అయితే అందులో కూడా మనం చూసాము, దగ్గరగా ఒక 24 మంది చంద్రయాత్ర చేస్తే 24 మంది చంద్రయాత్ర చేస్తే అందులో 12 మంది చంద్రతలం మీద దిగిన పరిస్థితి. సో మొత్తానికి 5 దశాబ్దాల తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటేనండి, ఇప్పుడు కేవలం రావడమే కాదు, కొన్ని స్థావరాలు అక్కడ మనము చంద్రమండలం మీద మానవులు నిర్మించుకోవాలనుకుంటున్నారు. తద్వారా సుదూర అంతరిక్షంలో ప్రయాణం చేయడానికి ఆస్కారంగా, అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్లాన్ ఏంటంటే చంద్రుడి మీద ఆవాసాలు ఏర్పరచుకుని అక్కడ ఉండడం అనేది ఉద్దేశం కాదండి. సుదూర అంతరిక్షంలో వెళ్ళడానికి ఒక మధ్యలో ఉన్న మజిలీగా ఈ చంద్రుడిని వాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే యాక్చువల్గా చంద్రుడి తలం మనుషులకు ఏమాత్రం నివాసయోగ్యం కాదు. కాకపోతే మరి ఎక్కడ నివాసయోగం ఉంది మన సోలార్ సిస్టమ్ లో అంటే అంగారగ్రహం. అయితే భూమి నుంచి ఏదైనా మిషన్స్ మనం పంపిస్తే మనకి చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి కానీ ఇంకా రకరకాల ఇష్యూస్ మనకు వస్తాయండి అడ్డం. అయితే ఒకవేళ మీరు చంద్రుడిని కనుక ఒక బేస్ స్టేషన్ గా మీరు చేయగలిగితే అక్కడ నుంచి అంతరిక్షంలోకి మీరు సాఫీగా వెళ్ళడానికి అవకాశం ఉంటే చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే చంద్రుడి మీద ఇంకా ఎక్కువ పరిశోధన చేసి అక్కడున్న రిసోర్సెస్ ని వాడుకొని అక్కడే ఇంధనాన్ని తయారు చేసుకొని కనుక పరిశోధన చేయగలిగినట్లయితే ఖచ్చితంగా సుదూర అంతరిక్షంలో మానవుడు చాలా సాఫీగా చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటికీ ఒక దారి చూపుతూ ఈ యొక్క ఆర్టెమిస్ 2 ప్రోగ్రామ్ జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒక నమ్మకాన్ని కలిగించింది. ఎస్, మానవులు చంద్రమండలంకి వెళ్ళగలుగుతారు,
చంద్రుడి మీద ఏదైతే దాని బేస్ స్టేషన్ గా మార్చుకుని సుదూరాంతరిక్షం మీద పరిశోధన చేద్దాం అనుకుంటారో అది కూడా నెరవేరుతుందనే దానికి ఇది నాంది పలికిందని చెప్పుకోవచ్చు అండి. సరే, ఇప్పుడు ఇది ఆర్టిమిస్ 2 లో మొత్తం 4 వ్యోమగాములు కూడా మొత్తం మనకున్న డీటెయిల్స్ ప్రకారం 9 రోజులు 1 గంట 35 నిమిషాలు 35 సెకండ్ల పాటు ఈ యాత్రని కంటిన్యూ చేశారని మనకు తెలుస్తుంది. అంటే ఈ యాత్ర 9 రోజులు అంటే 9 రోజులు అంచనా ప్రకారం మనం కంటిన్యూ చేసుకున్నట్లయితే కనుక ఇంకాస్త మరికొన్ని రోజులు అంటే నెక్స్ట్ రాబోయే ఇప్పుడు ఆర్టిమిస్ 3 కానీ 4 కానీ ఒకవేళ రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాలకి సంబంధించి ఇంకాస్త రోజులు పొడిగించే అవకాశం ఉంటుందండి. అంటే అవునండి, అంటే ఇప్పుడు ఈ యొక్క మిషన్ లో మొదటి ఉద్దేశం ఏంటంటే అంటే ఈ ఆర్టిమిస్ ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్లయితే 2012లో దీనికి నాంది పలికారని చెప్పుకోవచ్చు అండి. అయితే అప్పటి నుంచి ప్రిపేర్ చేస్తే ఇందులో చాలా చాలా మార్పులు వచ్చాయి. సో మొదటగా ఏం జరిగింది అంటే 2022లో ఆర్టిమిస్ 1 జరిగింది. ఆ ఆర్టిమిస్ 1లో మానవుడు లేకుండానే వారు మొత్తం మిషన్ చేపట్టారు. చేపట్టినప్పటికీ కూడా అంటే చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చింది, చంద్రుడి దాకా వెళ్ళింది, చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చింది. అది మానవులు లేకుండా చేశారు. 2022లో చేశారు, సక్సెస్ఫుల్గా చేశారు. చాలా ఇష్యూస్ అందులో ఉన్నాయి అనేది వాళ్ళకు గమనించారు. అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకుంటూ ఈ ఆర్టిమిస్ 2లో ఏం చేశారు అంటే ఇది మానవ సహితంగా ఇది చెప్పడం జరిగింది. అయితే ఎక్కడ కూడా వ్యోమగాములు చంద్రమండలం దిగలేదండి. మీరు ఏం చేశారంటే చంద్రుడి దాకా ప్రయాణం చేసి అలా చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చే కార్యక్రమం వారు చెప్పడం జరిగింది. అయితే నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇప్పుడు చూడండి, భూమి నుంచి చంద్రుడు 3,84,000 కిలోమీటర్లు ఉంటుంది. సో ఒకసారి వెళ్ళడానికి తిరిగి రావడానికి మళ్ళీ అంటే ఆన్ అండ్ యావరేజ్ డిస్టెన్స్ చెప్తున్నాను మీకు, 3,84,000 కిలోమీటర్లు ఆన్ అండ్ యావరేజ్ అంటే సుమారుగా 4 లక్షల కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఒక చంద్రుడు ఆన్ అండ్ యావరేజ్. సో వెళ్ళడము 4 లక్షలు, తిరిగి రావడం 4 లక్షలు, అంటే సుమారుగా నాకున్న సంవత్సరం మొత్తానికి ఈ వ్యోమగాములు ఈ 4 వ్యోమగాములు కూడా సుమారుగా ఒక 11 లక్షల కిలోమీటర్ ప్రయాణం మొత్తం చేశారండి 9 రోజుల్లో. అంటే ఎర్త్ ఫేస్ కానీ మిగతా ఫేస్ అనేది తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ టు కరెక్షన్ మొత్తానికి ఇన్ని లక్షల కిలోమీటర్ల ప్రయాణం కూడా వారు చేశారు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు వచ్చినట్టు ఖచ్చితంగా రానున్న రోజుల్లో నెక్స్ట్ ఆర్టిమిస్ అంటే ఆర్టిమిస్ 3లో కూడా ల్యాండింగ్ నాకున్న సమాచారం ప్రకారం ఆ ల్యాండింగ్ ఏం లేదండి. అందులో ఇంకా ఉచితమైన పరిశోధనలు చేస్తారు. బట్ డెఫినెట్ గా చంద్రుడి మీద పర్మనెంట్ గా చాలా కార్యక్రమాలు చేసుకోవద్దాం అనే ఒక ఆలోచనతోనే మానవులు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో నాసా ముందడుగుందని చెప్పుకోవచ్చు. సార్, మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్. ఆర్టిమిస్ 2 యాత్ర అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. భూమి నుంచి మానవులు ఎవ్వరూ వెళ్ళనంత దూరానికి కూడా అక్కడ వ్యోమగాములు చేరుకున్నారు. అదే దీనికి సంబంధించి ఇప్పుడు మనం రఘునందన్ గారితో మాట్లాడుతున్నాం. రఘునందన్ గారు, ఇప్పుడు వీళ్ళు తిరిగిన ఈ 9 రోజుల పాటు కూడా అటు చంద్రమండలంలో మీరు చెప్పినట్టు తిరుగుతున్నప్పుడు కూడా చంద్రుడి వెనుక భాగానికి వెళ్లారు. అక్కడ కొన్ని ఫొటోస్ ని కూడా తీశారని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా సూర్యగ్రహణానికి సంబంధించి కానీ చంద్రుడి వెనుక భాగానికి సంబంధించి కానీ ఇప్పటి వరకు ఎవరు చేరుకోలేదని అయితే తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఏ విధంగా వాళ్ళ ఉండబోతున్నాయండి? మానవుడికి ఎప్పటి నుంచో చందమామ అనేది ఒక ఆసక్తికరమైన విషయమే. అయితే మనం భూమి నుంచి ఎప్పుడైనా సరే చంద్రుడి ఒక సైడ్ ఫేస్ ని మనం చూడగలుగుతాం. ఎందుకంటే దానికి ఈ యొక్క భూమి యొక్క రొటేషన్ రెవల్యూషన్ పీరియడ్స్ కానీ చంద్రుడి యొక్క రొటేషన్ రెవల్యూషన్ పీరియడ్స్ అనేది మనం ఆన్సర్ చెప్పొచ్చు. అయితే చంద్రుడి యొక్క వెనుక వైపు ఏముంది అనేది ఇప్పటికీ మానవులకు చాలా తక్కువ సమాచారమే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో చైనాకి సంబంధించిన మిషన్స్ కూడా అటువైపు వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ మానవ సహితంగా అంటే గతంలో కూడా వెళ్ళారు. కానీ ఈ యొక్క పర్టికులర్ ఆర్టిమిస్ 2లో మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క వెనుక భాగం మనకి కంటికి అంటే భూమి నుంచి కనబడని ఏదైతే భాగం ఉందో దాన్ని చూసే అవకాశం మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు అన్నట్టుగా వీరు ఏం జరిగిందంటే ఒకానొక సమయంలో చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చే క్రమంలో ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ ఒరాయన్ స్పేస్ క్రాఫ్ట్ కి భూమికి మధ్య ఈ చంద్రుడు అడ్డం వచ్చాడండి. సో దానివల్ల ఏమైందంటే సుమారుగా ఒక అర్ధ గంట పాటు అసలు ఏ మాత్రం కమ్యూనికేషన్ లేని పరిస్థితి ఏర్పడింది. సో దానికి ముందుగానే శాస్త్రవేత్తలు ప్రిపేర్ అయి ఉన్నారు. అంటే వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ పంపాలన్నా వారు మీకు ఏమైనా చెప్పుకోవాలనుకున్నా కంప్లీట్లీ రేడియో బ్లాక్అవుట్ అనమాట. సో అలా తిరిగి వస్తున్న క్రమంలో వారు ఏం చూసారంటే మనము భూమి నుంచి చంద్రోదయాన్ని చంద్రాస్తమాన్ని చూస్తుంటాం. అంటే మనము ఎప్పుడైనా సరే పౌర్ణమి నాడు కానీ చూస్తే ఆకాశంలో చంద్రుడు ఉదయించినట్టు కనిపిస్తుంది, చంద్రుడు అస్తమించినట్టు కనిపిస్తుంది. అయితే ఈ వ్యోమగాములకు ఏంటంటే భూమి ఉదయించడం భూమి అస్తమించడం అనేది చూసే అవకాశం వచ్చింది అనేది మనకి ఇమేజెస్ లో తెలుస్తా ఉంది. అదే క్రమంలో ఇలా చంద్రుడి దాటి వచ్చిన తర్వాత వీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసినప్పుడు మధ్యలో సూర్యగ్రహణాన్ని కూడా అంటే
ఆ సూర్యుడికి ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ మధ్య చంద్రుడు అడ్డం ఉండడం అనే ప్రక్రియ జరిగింది. అప్పుడు వారు సూర్యగ్రహణాన్ని కూడా చూసే పరిస్థితి వచ్చింది. సో మొత్తానికి ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, అంటే సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయడమే కాకుండా ఇట్లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా మీరు చెవి చూశారని చెప్పుకోవచ్చు. సార్, అంటే ఓవరాల్ గా ఈ ఆర్టమిస్ 2 యాత్ర కంప్లీట్ అయిన విధంగా కూడా ఇప్పుడు ఏ విధంగా దానికి సంబంధించి ఇప్పుడు ఫోటోలు తీశారు, ఇప్పుడు అవన్నీ కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయండి? అంటే ఒకటి చూడండి, దీని ఇమేజెస్ అనాలండి, ఫొటోస్ అనే కంటే కూడా. అయితే ఇందులో చాలా చాలా విలువైన సమాచారం వస్తుంది. అదే కాకుండా ముఖ్యంగా ఇందులో ఈ నమ్మకాన్ని మళ్ళీ పునరావృతం చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఖచ్చితంగా మనం వెళ్ళగలుగుతామని. ఇప్పుడు ఏం జరిగిందంటేనండి, 50 సంవత్సరాల్లో అంటే మనకి చంద్రుడి గురించి మనం చూసినట్లయితే చాలా పెనుమార్పులు వస్తా వచ్చినాయి. అంటే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఎన్నో మిషన్స్ పంపిస్తే చాలా మిషన్స్ కూడా ఫెయిల్ అవుతా వచ్చాయి. అది సో ఇట్లాంటి ఖచ్చితత్వమైన సమాచారం మనకి చంద్రుడి గురించి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈ మిషన్ లో అట్లాంటి ఎంతో విలువైన సమాచారాన్ని వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, చంద్రయాన్ 2 మనందరూ తెలుసు, భారతదేశం చంద్రయాన్ 1 2008లో పంపించింది. చంద్రుడి దక్షిణ ధృవభాగంలో నీటి లభ్యత ఉంటుందని చెప్పేసి అందులో మనము ధృవీకరించిన పరిస్థితి ఉన్నది. చంద్రయాన్ 2లో అయితేనేమో దాంట్లో నుంచి వచ్చిన సమాచారం ద్వారా ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడ మీకు నీటి లభ్యత ఎక్కువ ఉంది, ఏ ప్లేసెస్ లో మీరు ఆ స్థావరాలు ఏర్పరచుకోవచ్చు, అంటే చంద్రుడి యొక్క దక్షిణ ధృవభాగంలో, ఇవన్నీ కూడా ఈ సమాచారం కూడా మనం ఇచ్చిన పరిస్థితి ఉందండి. సో డెఫినెట్ గా చంద్రయాన్ 2 నుంచి వచ్చిన సమాచారం కానివ్వండి, అంతకుముందు తర్వాత ఉన్న మిషన్స్ తర్వాత కానివ్వండి, అంటే నాసా వాళ్ళ ఎల్ఆర్ఓ అనే మిషన్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్. అదే కాకుండా ఈ ఆర్టమిస్ 2లో వారు కనుక్కునే సమాచారం ఖచ్చితంగా చంద్రుడి గురించి ఏదైతే అధ్యయనం ఉందో అది మెరుగుపరుస్తుంది అండ్ మానవ సహిత మిషన్స్ ని ఎక్కువ శాతంలో చేయడానికి ఖచ్చితంగా దోహదపడుతుంది చెప్పుకోవచ్చు. సరే, అయితే మనకి ఆర్టమిస్ 3 కూడా స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఆర్టమిస్ 2లో ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న చేంజెస్ కూడా ఆర్టమిస్ 3లో చేస్తామంటూ కూడా చెబుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిజంగా ఆర్టమిస్ 3 ఏ విధంగా ఉండబోతుంది అంటారండి? అంటే ఇప్పుడు చూడండి, ఈ యొక్క పరంపర అనేది కొనసాగుతుందండి. ఆర్టమిస్ 2, 3 ఇదంతా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. సో మరి యాక్చువల్గా అయితే ఇనిషియల్ స్టేజెస్ లో అయితే వీళ్ళు ఒక గేట్వేని నిర్మించాలనుకున్నారు. అదేవిధంగా ఆర్టమిస్ 3లో కూడా ల్యాండింగ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక సందిగ్ధత ఉన్నది, దిగుతారా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడైతే డెఫినెట్ గా తర్వాత కాలం మిషన్స్ లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఆసక్తికరమైన విషయం ఏంటంటేనండి, గతంలో చంద్రుడికి వెళ్ళినప్పుడు కేవలం అమెరికన్స్ ఒక్కరే వారు అక్కడ వెళ్ళడం అంతా జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆర్టమిస్ అకార్డ్ అనేది ఒకటి అమల్లోకి తీసుకొచ్చారండి అమెరికన్ గవర్నమెంట్. సో ఇందులో ఏమైపోయిందంటే దగ్గరగా ఇప్పుడు అమెరికా ఒక్కటే కాదు, దగ్గర 60 దేశాలు ఒకవైపు ఉన్నాయి. అంటే అమెరికాతో కూడిన సమూహంలో 60 దేశాలు ఉంటే దానికి ఆపోజిట్ గ్రూప్ కూడా ఇంకోటి ఉంది. అది అందులో చైనా, రష్యా, అంటే ఒక దగ్గర అందులో ఒక 20 దేశాలు ఉన్నాయనేది సమాచారం. అంటే ఇప్పుడు ఒక రకమైన పోటాపోటీ నడుస్తూ ఉంది. అంటే ఈ గ్రూప్ ముందు వెళ్తుందా, ఆ గ్రూప్ ముందు వెళ్తుందా, వీరు ముందు స్థావరాలు ఏర్పరచుకుంటారా అనే ఒక పోటీ అనేది కూడా మనము చూడబోయే పరిస్థితి ఉంది రాను రోజుల్లో. సో డెఫినెట్ గా దానికి తగ్గట్టుగా చైనా కూడా ఏర్పాట్లు చేసుకుంది తనకు ఒక ప్రోగ్రామ్. అంటే ఎట్లయితే ఆర్టమిస్ అమెరికన్స్ పెట్టుకున్నారో చైనా కూడా. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఏంటంటే అక్కడ చాలా విలువైన మనకు ఖనిజాలు ఉన్నాయి. అదే కాకుండా సుదూరాంతరిక్షంలో మనం వెళ్ళాలి అంటే కనుక చంద్రుడు ఈజ్ ద బెస్ట్ లాంచింగ్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే భూమి నుంచి చంద్రుడి దాకా వెళ్తాం, తర్వాత చంద్రుడి నుంచి అక్కడ ఉన్న నీటిని మనం తీసుకున్నట్లయితే మనము మన అవసరాలు తీర్చుకోవడమే కాకుండా నీటిని ఇంధనంగా కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో డెఫినెట్ గా ఈ ఆర్టమిస్ 2 ఇది ఒక కొత్త శకానికి ఒక బిగినింగ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే రఘునందన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.